ఇది పాలేరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కట్టినాడు ఈ పాలేరు పాతకాలం కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు ఆనాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి నేలకొండపల్లి 2 మండలాల్లో 25,000 ఎకరాలకి పారుగంత కింద ఈ పాతకాలంని తీయటం జరిగింది నిజాం కాలంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాతకాలంకి ఎప్పుడు 5 అడుగుల వరకు కూడా పాతకాలంకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పాలేరు పాతకాలం కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్పుదలు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలం నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూషన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాళ్ళు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో 3 తాళ్ళు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాలం కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఈ చెరుకులకి వరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలని చెప్పి మేము గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని మంత్రిగా